సో యూ వాట్సాప్ గేమర్స్ ఎలా ఉన్నారు మీరంతా? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గేమ్ వీడియో. ఈరోజు అయితే మనం మాట్లాడుతున్నాం ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3D. సో ఇవాళ వీడియోలో అయితే మనమైతే చేయబోతున్నాం ఒక న్యూ సిరీస్ స్టార్ట్. సో ఈ రోజు నుంచి ఒక న్యూ సిరీస్ స్టార్ట్ అవబోతుంది. ద సిరీస్ ఈజ్ న్యూ షోరూమ్, బిల్డింగ్ ఎ షోరూమ్. సో బిల్డింగ్ ఎ షోరూమ్ అయితే సిరీస్ పేరు. ఓకే, ఒక షోరూమ్ని మనమైతే ఈరోజు రెడీ చేయబోతున్నాం. కొనుక్కోవడం కానీ బిల్డ్ చేయడం కానీ, ఒక షోరూమ్ని కంప్లీట్గా ఒక షోరూమ్ని మనం ఒకవేళ స్టార్ట్ చేయాలనుకుంటే ఏమేమి ప్రాసెస్ జరుగుతాయి, ఎన్ని కష్టాలు ఫేస్ చేయాలి నార్మల్గా. ఇదైతే ఒరిజినల్ రియల్ లైఫ్తో లింక్ అస్సలు ఉండదు. సో అలాంటి ఒక సిరీస్. ఓకే, సో ప్లీజ్ సిరీస్ని సపోర్ట్ చేయండి. తొందరగా వీడియోస్ కూడా వస్తాయి. ఈరోజు అయితే ఫస్ట్ వీడియో. సో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో విత్ అ బ్రేక్. ఓకే గైస్, ఈరోజు అయితే మనం అయితే షోరూమ్ స్టార్ట్ చేయబోతున్నాం. అండ్ మా బడ్జెట్ ఇప్పుడైతే ప్రస్తుతం బ్యాంకులో అకౌంట్లో ₹1,00,00,000 ఉన్నాయి గైస్. షోరూమ్ ₹1,00,00,000తో స్టార్ట్ అవ్వదు, కానీ ₹1,00,00,000తో ఏమేమి జరుగుద్దో ఏమేమి జరగదో ఒకసారి చెక్ చేసుకుందాం. ఒక సూపర్ కార్ షోరూమ్ తయారు చేయడం అయితే నా డ్రీమ్. సో మన డిఫెండర్ దిద్దాం, ఒక షోరూమ్ని బిల్డ్ చేయాలి. సో మన కాంట్రాక్టర్, తెలిసిన కాంట్రాక్టర్ ఉన్నారు. సో అతని దగ్గరికి వెళ్ళి అతన్ని పిలుచుకొని వెళ్దాము. సో ఐ థింక్ దానికోసం బైక్ అయితే పర్ఫెక్ట్ అనుకుంటున్నాను. సో నా బైక్ తీసి నేను కలుస్తాను గైస్. సో ఫస్ట్ అయితే నేను కాంట్రాక్టర్ దగ్గరికి కార్లోనే వెళ్తాను. నాకు అక్కడ 2 కార్స్ ఉన్నాయి, డిఫెండర్ ఒకటి, ఇంకా స్కార్పియో S11 ఒకటి. సో ఫస్ట్ నేను డిఫెండర్ తీసి ఒకసారి కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్తాను. ఒకసారి కాంట్రాక్టర్ని అడుగుదాం, కొనాలంటే ఎంత ఖర్చు అయ్యిద్ది, కట్టాలంటే ఎంత ఖర్చు అయ్యిద్ది అని. తర్వాత ఒక బ్రోకర్ దగ్గరికి వెళ్ళి షోరూమ్ ఏదైనా అవైలబుల్గా ఉంటే కొనడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్దాం. కాంట్రాక్టర్ అయితే ఇక్కడ నుంచి 1 minute రాంగ్ రూట్ వచ్చాను నేను. ఇక్కడ నుంచి ఇటు సైడ్లో ఉంటాడు కాంట్రాక్టర్. సారీ మేడం, ఇటు సైడ్లో ఉంటాడు కాంట్రాక్టర్. లెట్స్ గో, వెళ్దాం పదండి. ఈ కాంట్రాక్టర్ అయితే బిల్డింగ్స్ బిల్డ్ చేసుకుంటూ ఉంటాడు. సో మీరు చూసే ఉంటారు. వెళ్దాం పదండి. ఇక్కడ ఒక హౌస్ ఉంది. ఇతనే గైస్ పోలీస్ స్టేషన్స్ కానీ ఏదైనా కానీ సిటీలో ఒక పెద్ద కాంట్రాక్టర్ మన ఈ సిటీలో. సో ఈ ఏరియాలోనే ఉంటాడు, కొంచెం పాష్ ఏరియాలో. ఐ గెస్ సారీ బంపర్ లేచిందా ఏం గల మా బండి తన పడిపోయాడు. సో అది ఒక బిల్డింగ్ చూడొచ్చు మీరు. ఒక నిమిషం వెళ్దాం పదండి. ఓకే, ఇదే బిల్డింగ్లో ఉంటాడు గైస్ కాంట్రాక్టర్. లెట్స్ గో. కార్ ఎక్కిచ్చేసేసాను వాళ్ళ పార్క్కి. మిమ్మల్ని కాంట్రాక్టర్ని కలిసి వచ్చిన తర్వాత మిమ్మల్ని కలుసుకుంటా గైస్. లెట్స్ గో ఇన్సైడ్ ద బిల్డింగ్ ఆఫ్ ది కాంట్రాక్టర్. 1 second, డోర్ అటు నుంచి ఉంది, నేను ఇటు నుంచి వెళ్తా. కాంట్రాక్టర్ని కలిసిన తర్వాత మిమ్మల్ని కలుసుకుంటా. బాయ్ గాయస్. ఓకే గాయస్, ఇప్పుడే నేనైతే కాంట్రాక్టర్ని కలిశాను. తను చెప్పిన దాని ప్రకారం చాలా కాస్ట్ అయింది గైస్. మనం కట్టాల్సిన ఏరియా అయినా ఏ ఏరియా అయినా ల్యాండ్ అయితే షోరూమ్కి చాలా రిక్వైర్డ్ అన్నాడు. సో ల్యాండ్కి అటు ఇటు వేసుకుంటే ల్యాండ్కి కూడా 1 crore ఖర్చు అయ్యిద్ది. ప్లస్ బిల్డింగ్ కొనాలంటే బిల్డింగ్ కట్టాలంటే ఇంకో 5 crores దాకా ఖర్చు అయ్యిద్ది. సో మొత్తం కలిపి ఒక 6-7 crores ఖర్చు అయ్యిద్ది అని చెప్పాడు మెటీరియల్తో కలిపి. సో దానికోసమే నేను ఒకసారి కంపేర్ చేద్దామని నేను బ్రోకర్ దగ్గరికి వెళ్తున్నాను. మన షోరూమ్స్ తక్కువలో ఉంటే కొనుక్కోవడానికి. సో ప్రజెంట్ నా దగ్గర ఉన్నదైతే ఓన్లీ 1 crore rupees. నేను ఈఎంఐలో లోన్ తీసుకొని షోరూమ్ కొనుక్కోవచ్చు. సో దట్స్ వై ఐమ్ థింకింగ్ దట్ బ్రోకర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి మాట్లాడదాం. 6 crores కట్టించుకోవడం బెటరా లేకపోతే కొనుక్కోవడం బెటరా? సో నేను దానికోసం అయితే బ్రోకర్ దగ్గరికి వెళ్ళడానికి నేనైతే బైక్ ప్రిఫర్ చేస్తాను గైస్. ఎందుకంటే కార్ అంటే మనం తిరగడానికి ఏమైనా కొంచెం కంజెస్టెడ్ రోడ్స్లోకి వెళ్ళాలన్నా కార్ కష్టం. సో నేను ఇంటికి వెళ్ళి బైక్ తీసుకొస్తాను. ఒక్క నిమిషం ఆగండి. లెట్ మీ గో. మళ్ళీ వస్తాను, ఒక్క నిమిషం ఆగండి గైస్. ఓకే గాయ్స్, నేను ఇప్పుడైతే కాంట్రాక్టర్ ఇంటికి వచ్చాను. ఇదిగోండి కాంట్రాక్టర్ని పిక్ చేసుకున్నాను. ఓకే లెట్స్ గో. సో కాంట్రాక్టర్ అన్న ఎన్ని షోరూమ్స్ ఉన్నాయన్నా మన సిటీలో ఇంకా అవైలబుల్? అన్నా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఒక షోరూమే ఉందన్నా, ఒకసారి చెక్ చేద్దాం పదండి. నేను నీకు రూట్ చెబుతూ ఉంటాను, నేను పోనిస్తా ఉండు.
గూగుల్ మ్యాప్స్లో నీకు సెండ్ చేసాను, లేకపోతే చూసి పంపని. ఓకే గాయస్, గూగుల్ మ్యాప్లో అన్న లొకేషన్ పంపించాడు. సో ఇప్పుడే నేను మొబైల్లో చెక్ చేసుకుంటా పోనేస్తాను. మీరు కూడా చూడండి షోరూమ్ ఎక్కడుందో. సో అన్న ప్రకారం స్ట్రైట్ వెళ్ళాలి. అన్న చెప్తుంది ఏంటంటే ఒకే షోరూమ్ అవైలబుల్గా ఉంది, ఆ షోరూమ్ కొంచెం పెద్దదే అని చెప్పి చెప్తున్నారన్న. సో చూద్దాం పదండి. ఓకే 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 1 మినిట్. ఓ ఇంకా స్ట్రైట్ ఎస్. ఎక్కడ నా షోరూమ్? కొంచెం మ్యాప్ అర్థం కావట్లే నా. కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదన్నా అక్కడ అన్న. కన్స్ట్రక్షన్ సైట్ అంటే ఇదా? ఈ కన్స్ట్రక్షన్ సైటా? 1 మినిట్, లెట్ మీ చెక్ గైస్. ఇక్కడే అనుకుంటున్నాను నేను. ఇంకో కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది ఇక్కడ, అక్కడ తెలీదు. ఓకే ఇదిగోండి, ఇది ఒక కన్స్ట్రక్షన్ సైట్. 1 మినిట్. ఓకే ఐమ్ ఆల్మోస్ట్ దేర్ గాయస్. ఇక్కడ ఆర్మీ బార్డర్ ఉంది. సో ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఓకే ఇదిగో నా వైట్ కలర్ బిల్డింగ్ మీకు నేను చెప్పాలనుకున్న షోరూమ్ ఇదే. ఓకే చాలా పెద్దగా ఉందిగా, ఏరియా కూడా చాలా పెద్దదే. సో షోరూమ్ ఒక్కసారి లోపల నుంచి చూద్దామన్నా. బాగుంది అన్న, బైక్ ఏం కాదు, బైక్ లోపలికి వెళ్ళచ్చు. ఓకే వావ్, ప్లేస్ బాగానే ఉంది. ఒక నిమిషం పైకి వెళ్దాం పదండి. ఓషి ఓకే 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 వావ్, ఇక్కడ ప్లేస్ కూడా ఉంది పార్క్ చేసుకోవడానికైనా దేనికైనా. ప్రీమియం కార్స్ని కూడా పార్క్ చేసుకో. ఐ గెస్ దిస్ బెటర్. ఒకసారి ఆగండి, బయటికి వెళ్దాం అన్న. షోరూమ్ ఎంత పడిద్ది అన్న నార్మల్గా? డౌన్ పేమెంట్ ఏమైనా ఎంత పడిద్ది నా? ఈ షోరూమ్ వచ్చేసి మీకు 4 crores వచ్చేసిద్ది అన్న. ఓకే 4 crores ఈ షోరూమ్ వచ్చేసిద్ది, ల్యాండ్తో సహా మొత్తం 4 crores వచ్చేసిద్ది. నా కమిషన్ ఒక 10 lakhs ఉండిద్ది అన్న. సో మొత్తం కలిపి 4 crores 10 lakhs ఇస్తే ఈ షోరూమ్ నేను మీకు వేస్తానన్న. అండ్ మీరు రిజిస్ట్రేషన్ కాస్ట్ మొత్తం కలుపుకుంటే మీకు 4 crores 50 lakhs రూపీస్లో పని అయిపోద్ది అన్న. వావ్, 4 crores 50 lakh రూపీస్ చాలా తక్కువ బడ్జెట్ కదా గైస్. అన్న చెప్పిన ప్రకారం 6 to 7 crores అన్నారు, కానీ 4 crores 50 lakh రూపీస్లో ఎంత పెద్ద షోరూమ్ అంటే ఇట్స్ ఆల్ గుడ్ గైస్. ప్లస్ అన్న ఎంత పాత్ అన్న ఈ షోరూమ్? ఓన్లీ 1 year ఓల్డ్ అన్న. సో 1 year అంటే కొంచెం బెటర్ అనిపిస్తుంది. అండ్ షోరూమ్ ఒక్కటే ఉన్నారన్నారు కదా, సో అన్న డన్ చేసేద్దాం అన్న షోరూము. ఓకే అన్న, పేపర్ వర్క్ చేసేద్దాం పదండి అన్న. ఆఫీస్ నేను మీకు చూపిస్తాను, రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్దాం పదండి, ఒకసారి పేపర్ వర్క్ చేసుకుందాం. అండ్ మీరు ఎలా పేమెంట్ చేస్తారన్న? అన్న నేను లోన్ తీసుకోవాలనుకుంటున్నాను. ఓకే అన్న, లోన్ కోసం నేనైతే అప్లై చేస్తాను. ఓకే మీరు ఇంత లోపలికి షోరూమ్ లోన్కి అయితే 2-3 days టైం పట్టిద్ది. సో మీరేం చేస్తారంటే రిజిస్ట్రేషన్కి మీ సైన్ పెట్టేసి వెళ్ళిపోండి, నేను లోన్ అప్లై చేస్తాను. సో లోన్ మేమే అప్లై చేపిస్తాం మీ చేత. లోన్ గ్యారంటీ లోన్ ఇప్పిస్తాము. సో లోన్ ఇప్పించిన తర్వాత మీరు ఈ షోరూమ్ కొనుక్కోవచ్చు. సో అప్పటిదాకా మీరు షోరూమ్కి కార్స్ అవి చూసుకోండి. సో డౌన్ పేమెంట్ ఏమైనా కడతారన్న? అవునన్నా, నేను డౌన్ పేమెంట్ ఒక 50 lakh రూపీస్ డౌన్ పేమెంట్ కొట్టాలనుకున్నాను. సో ఇది కొన్నాను రిజిస్ట్రేషన్ ఆఫీస్ మా ఇంటి పక్కనే. ఇక్కడ యాప్ వేయండి, నేను రిజిస్ట్రేషన్ చేపిస్తాను. లోన్ మీరు అప్లై చేపించి లోన్ కూడా అప్లై చేసి రిజిస్ట్రేషన్ చేపిస్తాను. రేపు వచ్చేయండి అన్న. సరే అన్న, ఒక్క నిమిషం ఆగండి. సరే అన్న, నేను లోపలికి వెళ్తున్నాను, మళ్ళీ కలుసుకుందాం. మీరు కొంచెం రెడీ చేసుకోండి షోరూమ్కి, రేపు వచ్చేయండి అన్న. మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేపిస్తాను. ఓకే గైస్, షోరూమ్ డన్ అయిపోయింది. 1 crore డౌన్ పేమెంట్ కట్టాలి. ఒక్క నిమిషం ఆగండి గైస్, అన్నయ్యకి బ్యాగ్ ఏమైనా డౌన్ పేమెంట్కి మనీ ఇవ్వాలి కదా, ఒక్క నిమిషం అడుగుదాం. అన్న డౌన్ పేమెంట్కి ఇప్పుడే మనీ ఇవ్వాలా? లేదా అన్న మీరు రేపు ఇచ్చేయచ్చు. సో రేపు వచ్చేయండి అన్న. ఓకే గైస్, రేపు వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ప్రస్తుతం ఇంటికి వెళ్దాం. ఓకే ప్రస్తుతం ఇంటికి వెళ్దాం, చాలా లేట్ కూడా అయిపోయింది. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని కలుసుకుంటా. బాబా గాయస్, మళ్ళీ కలుసుకుంటా, వీడియో అవ్వాలి. ఓకే గైస్, ప్రస్తుతం అయితే రాత్రి అయిపోయింది. నేను ఇంటికి వచ్చే లోపలికి ఒక నిమిషం హెడ్లైట్ ఆన్ చేసుకుందాం. ఓకే రాత్రి అయిపోయింది. సో నేను ఇంటికి అయితే వచ్చేసాను. చూద్దాం రేపు పొద్దున ఏమైద్దో. ప్రస్తుతం నేనైతే ఇంటికి వచ్చేసాను. నా కార్ని పార్క్ చేసేద్దాం. అక్కడైతే మన ల్యాండ్ రోవర్ ఉంది. సో నేనైతే నా బైక్ని ఇదే ఇక్కడ పార్క్ చేస్తాను. ఒక నిమిషం, లెట్ మీ డూ ఇట్.
ఓకే, 1 minute. ఓకే, ప్రశాంతంగా ఇక్కడ పార్క్ చేద్దాం. ఓకే, ఒకసారి నా కార్ సెట్ చేసేసి స్కార్పియోని నేను వెళ్ళి పడుకుంటాను. రేపు ఒకసారి చూద్దాం, మరి రిజిస్ట్రేషన్ అయిపోయింది అనుకోండి. సో మనం మనీ కలెక్ట్ చేసుకొని ఇంకా షోరూమ్ కోసం కార్స్ కొనుక్కునే పని కూడా ఉంది. సో లెట్ మీ డూ ఇట్. కొంచెం ఇల్లీగల్ థింగ్స్ కూడా చేయాల్సి వచ్చింది బికాజ్ మనీ కోసం. ఒక నిమిషం. ఓకే ఓకే, ఇదైతే మన డిఫెండర్ స్పాట్. కన్నడ స్కార్పియో పార్క్ చేసేసాను నేను. ఇప్పుడు లోపలికి వెళ్ళి పడుకుందాం. ఓకే, మన జెడెక్స్ పడిపోయింది, దీన్ని లేపాలి ఇప్పుడు. కార్ కదిలిచ్చేటప్పుడు పడిపోయి ఉండిద్ది. సో నేను దీన్ని లేపిస్తాను. ఇప్పుడు దిగిపోదాం. మళ్ళీ పడిపోయింది, దీని స్టాండ్ బాగాలేదు గైస్. సో వదిలేద్దాం. నేను రేపు పొద్దున్న లేచిన తర్వాత మిమ్మల్ని కలుసుకుంటాను. సో ఎప్పుడైతే నేను పడుకుంటాను. బాబా గైస్. సో ఓకే గాయస్, బ్యూటిఫుల్ డేస్ ఇయర్ చూడొచ్చు. మార్నింగ్ అయిపోయింది పొద్దున్నే. సో నా బైక్ అయితే ఇక్కడ ఉంది. నేను ఇప్పుడైతే కార్ వేసుకుని వెళ్తాను, నా డిఫెండర్. సో ఒకసారి అన్నాను కలిసి చూద్దాం పదండి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి. నా కార్ అద్దం పగిలింది గైస్, ఇది కూడా రిపేర్ చేయించుకోవాలి. సో చూపిస్తాం పదండి. ఓకే, ఎక్దమ్ స్మూత్ బడి తీసిన కారు. లెట్స్ గో. ఓకే పదండి అన్న దగ్గరికి వెళ్దాం. నా బ్రోకర్ అన్న పేరు వచ్చేసి రవి గాయస్. రవి అన్న దగ్గరికి వెళ్దాం పదండి. నో, ఈ డోర్ కూడా లూజ్ అయిపోయింది. సో దీన్ని టోటల్గా ఒక రకంగా రిపేర్ చేయాలి. అన్న వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసాను. ఐ గెస్ అన్న రిజిస్ట్రేషన్ ఆఫీస్ లోపలే ఉంటారు. సో ఇదిగోండి గెస్ అన్న కనబడ్డారన్న. వచ్చేసాను గైస్. అన్న హెయిర్ కలర్ వేసినట్టున్నారు, చూడొచ్చు. అన్న రిజిస్ట్రేషన్ అయిపోయిందా? అయిపోయింది అన్న, మీరు రిజిస్ట్రేషన్ అయిపోయింది. సో మీరు లోపలికి పోయి ఒకసారి మాట్లాడి సో మీరు సైన్ చేసేస్తే అయిపోయింది. డౌన్ పేమెంట్ కూడా లోపల కట్టేయండి. మీకు షోరూమ్ కీస్ నేను ఇచ్చేస్తాను, తీసుకోండి. ఒక్కసారి డౌన్ పేమెంట్ కట్టేయండి లోపలికి వెళ్ళి. సరే అండి, నేను డౌన్ పేమెంట్ కట్టేస్తాను. ఓకే గైస్, లోపలికి వెళ్ళి డౌన్ పేమెంట్ కట్టేస్తే ఇంకా షోరూమ్ నాదే. ఓకే, ఇంకో డిస్క్లైమర్గా దిస్ రియల్ లైఫ్లో అవ్వదు ఇలా. నేను ఒక స్క్రిప్ట్ ప్లాన్ చేశాను, ఆ స్క్రిప్ట్ ప్రకారంగా ఇది. సో లోపలికి వెళ్దాం పదండి. డౌన్ పేమెంట్ కట్టిన తర్వాత మిమ్మల్ని కలుసుకుంటాం గాయస్. ఓకే గాయస్, ఆ క్యాష్ బ్యాక్ అయితే ఉండింది కదా, అది నేను తీసేసి ఇచ్చేసాను. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళడమే, షోరూమ్కి వెళ్దాం, ఒకసారి చెక్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో అయితే మనమైతే కార్స్ కొనబోతున్నాం, మన షోరూమ్కి ఇంపోర్ట్ చేయబోతున్నాం. అండ్ దానికోసం డబ్బులు కూడా నెక్స్ట్ వీడియోలో అయితే అరేంజ్ చేయబోతున్నాం. సో చూద్దాం, ఒకసారి షోరూమ్కి వెళ్ళి ఇంకా వీడియోని ఎండ్ చేద్దాం బికాజ్ వీడియో ఇస్ గోయింగ్ సో లాంగ్ కదండి. ఒక నిమిషం. లెట్స్ గో టు ద షోరూమ్ గాయస్. ఓకే గాయస్, ఒక చిన్న డిస్క్లైమర్. నేనైతే GTA 5 వీడియోస్ కూడా వేయాలనుకుంటున్నాను. ఎవరెవరైతే GTA 5 వీడియోస్ చూడాలనుకుంటున్నారో జస్ట్ కమెంట్ GTA. అంతే గాయస్, నేను GTA 5 వీడియోస్ వేస్తాను. ఇది ఒక న్యూ సిటీ, బట్ నాకు ఇటు రావాలని లేదు. నేను షోరూమ్కి వెళ్ళాలి. బట్ ఇవాళ వీడియోని అయితే ఎండ్ చేద్దాం గాయస్. నేనైతే షోరూమ్కి వెళ్తున్నాను, షోరూంలో చెక్ చేస్తాను కార్స్ ఎన్ని పడతాయి. నెక్స్ట్ వీడియోలో మనీ సంపాదిద్దాం, కార్స్ని కనుక్కుందాం. సో ఇవాళ వీడియోకి అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాగా అండ్ గాయస్, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.